లుషా, నా పార్సల్ నువ్వు ఎప్పుడు నాకు ఇస్తావు? నువ్వు ఎప్పుడు ఇష్టపడతావో అప్పుడే దొరుకుతుంది. నాకు వెంటనే కావాలనిపిస్తుంది, అంటే ఈరోజే. ఎందుకో కంగారు పడుతున్నావు? ముందు నా కండిషన్ ఒప్పుకో. మన బిజినెస్లోనే ఒక లక్ష్యం ఉంది. నిర్ణయం తీసుకున్నాక అస్సలు మార్చకూడదు, అప్పుడప్పుడు కండిషన్స్ వేయకూడదు. అలా అయితే వెయిట్ చేయి. దేనికోసం? నువ్వు నా కండిషన్కి ఒప్పుకునేంత వరకు వెయిట్ చేయాలి. నన్ను కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్లీజ్. అలా అంత జరగదు. అంతా జరుగుతుంది కేతన్, అంతా జరుగుతుంది. నీ చేతికి ప్రతిభ ఉండాలి. ఇది ఒక రోజుకైనా బిజినెస్ కాదు, మన భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలి ఈ బిజినెస్ని. అవును, కలిసి పని చేయాలనే నేను ఇష్టపడుతున్నా, కానీ నీకే ఇష్టం లేదనుకుంటా. లేదు, నేను ఇష్టపడుతున్నా, కానీ నువ్వే ఇష్టపడట్లేదు. కొత్త కొత్త కండిషన్స్ వేస్తున్నావు. కేతన్, కోడి కుక్కో అని కుయ్యకపోతే తెల్లారదని అనుకుంటున్నావా? వెలుగు వస్తుంది. నువ్వు కాకపోతే ఇంకెవరైనా వస్తారు. ఓకే, ఇలా చూడు, నువ్వు ఏది ఆలోచిస్తున్నావో అది త్వరగా చేయి, లేకపోతే నీ పార్సల్ ఎగిరిపోతుంది. ఇచ్చుడు, నువ్వేం చెప్తున్నావో అది అసలు పాసిబులే కాదు. మనం బిజినెస్లో ఇచ్చిన మాట మనం దాటామంటే మన బిజినెస్ అయిపోతుంది. నేను వెళ్తున్నాను. ఏం చెయ్యాలో నువ్వు ఆలోచించు, తర్వాత చెప్పు. నేను ఆలోచించడం, అర్థం చేసుకోవడం నాకు అవసరం లేదు, ఎందుకంటే నేను అనుకున్నదే జరగబోతుంది. అమ్మా, నాన్న, మీరు నా మాట ఎప్పుడు కూడా నమ్మడం లేదు. ఇది నిజం. అందుకనే నేను బయలుదేరి నా ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి వెళ్తున్నా. అన్నయ్య తిరిగి ఇంటికి రాలేదు, కానీ నేను త్వరగా ఇంటికి వచ్చేస్తా. టాటా. ఏంటి సంపత్తక్క, ఫ్లోర్ మొత్తాన్ని ఇబ్బంది పెడతావా? నువ్వు వంట చేసేది ఒక ఇంట్లో, కానీ అందరినీ డిస్టర్బ్ చేస్తున్నావు. చూసారా, బెల్లు కొడుతున్నాను, లోపల నుంచి ఫోన్ శబ్దం వినిపిస్తుంది. వాళ్ళు తలుపే తెలవట్లేదు, మీరు వినండి. ఆశ్చర్యంగా ఉంది, ఇంత మొద్దు నిద్ర ఎవరైనా పోతారా? సమస్య అయితే ఏమి ఉండదు. ఒక్కసారి రోహన్ అన్నకు ఫోన్ చెయ్యి. సరే, చేసి చూస్తాను. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. అరే, ఫోన్ ఆఫ్ చేశారు. ఏంటి? అరే, ఒక్క నిమిషం, కాస్త తప్పుకోండి. ఏమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? చూడండి అయ్యా, అమ్మగారు అయ్యగారు తలుపే తీయట్లేదు. సార్ నిన్న రాలేదుగా అసలు. మేడం ఇంట్లో ఒంటరిగానే ఉన్నారు. ఒకవేళ ఏదైనా సమస్య, ఇలా చూడండి, తలుపులు బద్దలు కొడదామా? అలాగే చేయండి, తలుపు తిరగొట్టు. సచిన్, ఇక్కడ చూసావా? సీలింగ్ ఫ్యాన్. ఇది దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉంది. మనుష హైట్ 5 feet 3 inches లేదంటే 5 feet 4 inches ఉంటుంది. అంటే తానుగానే ఫ్యాన్కి
ఉరి వేసుకోవడానికి కుదరదు. ఇంకా సార్, ఈ రూమ్లో ఎక్కడ కూడా స్టూలు టేబుల్ ఏది కనపడలేదు. అది ఉండుంటే అందులో ఎక్కి ఉరి వేసుకోవచ్చు. అక్కడే చాలా పెద్ద తప్పు జరిగింది. ఎవడైతే ఈ పని ఇక్కడ చేశాడే వాడే ఆ తప్పు చేశాడు. చుట్టుపక్కల టేబులు లేదు, ఫర్నిచరు లేదు. ఈ ఇంటిని బాగా సెర్చ్ చేయండి. ప్రతి మూలలు చెక్ చేసి చూడండి. ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా నాకు కావాలి. మనుష బాడీని ముందు ఎవరు చూశారు? అదేంటంటే సార్, మేమందరం కలిసి చూసాం సార్. నేను బాడీని చూడలేదు. ఆవిడ నాకు కాల్ చేసే పిలిచింది. మీరెవరు? ఇది నా ఫ్లాటే. వలూషాకి ఇంకా రోహన్కి నేనే అద్దెకి ఇచ్చాను. సరే, రోహన్ ఇప్పుడు ఎక్కడుంటాడు? మీలో ఎవరికైనా తెలుసా? సార్, ఆయన రాత్రి నుంచి ఇంటికి రాలేదు సార్. రాత్రి మేడం గారు మాత్రమే వచ్చారు సార్. ఇంకా రోహన్ సార్కి కాల్ చేశాను. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది సార్. ఆ పూర్వీ, వలూషా ఫోన్ దొరికింది. లాస్ట్ మెసేజ్ రోహన్ దుంది. అరగంటలో ఇంటికి వచ్చేస్తాను. ఈ మెసేజ్ రాత్రి 12:30కి వచ్చింది. ఈ రోహన్ రాత్రి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎందుకని ఇంకా రాలేదు? చాలా వింతగా ఉంది సార్. ఇలా జరగడానికి వీల్లేదు. ఏమైంది? సార్, ఇంటి మొత్తం ఎక్కడా కూడా ఫింగర్ ప్రింట్సే లేదు సార్. ఏంటి? ఇంట్లో వస్తువులు ఆ చోట్లోనే ఉన్నాయి. తలుపులు విండోస్ ప్రాపర్గానే ఉన్నాయి. ఎవరైనా ఫోర్స్ చేసి లోపలికి వచ్చినట్టుగా లేదు. నిజంగానే చాలా విచిత్రంగా ఉంది. ఇంట్లో ఫింగర్ ప్రింట్స్ దొరకలేదు. ఫోర్స్గా లోపలికి ప్రవేశించినట్టుగానూ లేదు. మరి అయితే ఇది ఎవరు చేసుంటారు? నాకు ఓ విషయం చెప్పండి. రోహన్ ఇంకా మనుష వీళ్ళు ఎన్నాళ్ళుగా ఈ ఫ్లాట్లో ఉంటున్నారు? సార్, పోయిన నెల ఉండటానికి వచ్చారు. వాళ్ళు మంచి వాళ్ళు అనుకునే నేను ఈ ఇంటిని రెంట్కిచ్చాను. వాచ్మెన్, నాకు ఓ విషయం చెప్పు. వీళ్ళిద్దరినీ మీట్ అవ్వడానికి ఎవరైనా వచ్చారా? నిన్న, మొన్న రాత్రి? అవును సార్, నేను ఒక హస్బెండ్, వైఫ్, వాళ్ళ అమ్మాయితో పాటు రోహన్ సార్ని వలుషా మేడంని కలవడానికి వచ్చారు. చెప్పండి అంకుల్, ఏమైంది? సార్, వీళ్ళు పక్కనే ఉన్న సొసైటీ నుంచి వచ్చారు. మిమ్మల్ని కలవాలంట. చెప్పండి, హౌ కెన్ హెల్ప్ యూ? హాయ్, నా పేరు ప్రణవ్. తను నా భార్య సిద్ధల్. తను మా... హాయ్, నేను మిలి. నేను నా ఫ్రెండ్ని మీట్ అవ్వాలి. ఎవరో ఆంటీ కొట్టారు. ఏ మిలి, కాస్త సైలెంట్గా ఉండు. నన్ను వదిలు. అంకుల్, నా ఫ్రెండ్ ఎక్కడుంది? ఎవరమ్మా నీ ఫ్రెండ్? నా ఫ్రెండ్ ఈ ఇంట్లోనే ఉంది. నీ ఫ్రెండా? ఇక్కడ ఉందా? తను ఈ ఇంట్లోనే ఉంది. ఏంటమ్మా, ఇక్కడ ఎవరో చిన్నపిల్లలు లేరమ్మా. రోహన్. ఎవరు రోహన్? మలుషా, ఈ చిన్న పిల్ల తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటుందని అనుకుంటుంది. అలా ఎవరు లేరమ్మా. ఐఎమ్ సారీ. ఇంట్లో మేము తప్ప ఇంకెవరు ఉండట్లేదు. లేదు లేదు, ఒకళ్ళున్నారు. చూడ్డానికి నాలాగే ఉంటుంది. అయితే చిన్న పాప. మీరే చూడండి, మా దగ్గర కూడా ఇలాగే చెప్తూ ఉంది. ఫ్రెండ్ చూడాలి, ఫ్రెండ్ని చూడాలి అని. ఇలా చూడండి, మా ఇంట్లో పిల్లలు లేరు. వెల్, మీరు ఈ విషయాన్ని వదిలేయండి. ముందు మీరు లోపలికి రండి. రండి, యు ఆర్ మోస్ట్ please. వెల్కమ్. ఐఎమ్ సారీ, నాకు తెలిసి తనేదో తప్పుగా చూసుంటుంది. అది ఇంకో ఫ్లాట్ అయి ఉంటుంది. మిల్లి, నువ్వు ఎక్కడున్నా? ఇలా చూడు, నేను నీకోసం వచ్చాను. ఇలా చూడు, మేం చెప్తున్నామా, ఇక్కడ మీ ఇద్దరం తప్పించి నీ ఫ్రెండ్స్ ఎవరిక్కడ లేరు. అమ్మా, నాన్న, ఇలా చూడండి, ఇదే ఆ ఫ్లవర్ బాల్కనీ. ఇక్కడే ఆ ఆంటీ నా ఫ్రెండ్ని కొట్టింది. మీ మిల్లి ఏదో కలగనింది అనుకుంటా. లేదు అంకుల్, నిజంగా నేను తన్ని ఈ చోట్లోనే చూశాను. ఈ చిన్నపిల్ల మిలి మళ్ళీ చెప్పిందా ఇక్కడ ఒక చిన్నపిల్లని చూసిందనా? సార్, మేము ఎంతో అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాం, కానీ ఆ పిల్ల ఒప్పుకోలేదు సార్. సార్, ఒకవేళ ఇది మిల్లి బ్రహ్మయ్య ఉండొచ్చా? సరిగ్గా చెప్తున్నారు సార్. వలుషా, రోహన్కి పిల్లలు లేరు. ఇల్ల ఇది పిల్ల భ్రమ అయ్యుండదు. ఇక్కడ ఈ బాల్కనీలో చిన్న పిల్లని చూశానని ఆ మిలి కాన్ఫిడెన్స్తో చెప్తుంది.
అందుకే వాళ్ళ మమ్మీ డాడీకి చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చింది. నో 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 నో, ఇది భ్రమ కాదు. ఇక్కడ ఏదో ఒక విషయం ఉంది, ఏదో ఒక కన్ఫ్యూషన్ ఉంది. ఈ పిల్ల మిలీని వాళ్ళ డాడీ మమ్మీని మనం కలిసి తీరాలి. నువ్వు గేటు దగ్గర కూర్చొని తినుండొచ్చు కదా. అక్కడి నుంచి నిన్ను ఎవరు వెళ్ళమని చెప్పింది? నా కూతురు ఇంట్లో లేదంటే అర్థం ఏంటో తెలుసా నీకు? నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో తెలియదే. మిల్లీ తను ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలీదు. కాదు. మీరు వెళ్ళి తీసుకురండి. ఎక్స్క్యూజ్ మీ, చూడండి మేము సిఐడీస్ మిల్లీని మీట్ అవడానికి వచ్చాం. కానీ సార్ సార్ ప్లీజ్ నా బిడ్డను కనిపెట్టండి. తను చాలా చిన్న పాప. తను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ప్లీజ్ కనిపెట్టండి సార్. ఈ విషయం ఎప్పుడు ఎలా జరిగింది? నిన్న రాత్రి మాతోనే పడుకునుంది. కానీ ఉదయాన్నే మేము లేచి చూసిన తర్వాత ఇల్లంతా వెతికా, ఎక్కడా లేదు. ఇలా చూడండి ప్లీజ్, మీరు ఏడవద్దు. మీ అమ్మాయి దొరుకుతుంది. మీరు మీ కూతుర్ని ఎప్పుడన్నా కొట్టారా, లేదంటే తిట్టడం ఏదైనా జరిగిందా? సార్ మేము అలాంటి పని చెయ్యం సార్. తను నిన్న మమ్మల్ని పక్కనే ఉన్న సొసైటీలో ఒక ఇంటికి తీసుకువెళ్ళింది. ఆశ్చర్యం ఏంటంటే తను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో అప్పటి నుంచి చాలా అప్సెట్ గా, చాలా కోపంగా ఉంది. మేము కూడా ఆ ఫ్లాట్ నుండే వస్తున్నాం. వలుషాని హత్య చేశారు. హత్య? ఏంటి, వలుషమ్మని హత్య చేశారా? యా, వాళ్ళ హస్బెండ్ ఎక్కడున్నారో తెలీదు. చూడండి, ఆ విషయం మాట్లాడడానికే మేము ఇక్కడికి వచ్చాం. మేము కూడా విన్నాం, మీ మిల్లీ ఆ ఫ్లాట్లో ఏదో పాపని వెతికిందంట. సార్ మేం కూడా వెళ్ళి వెతికాం సార్, అక్కడ ఎవరూ లేరు. కానీ ఒక విషయం అర్థం కాలేదు. అక్కడ పాప ఉందని మిల్లీకి ఎలా అనిపించింది? నేనే చెప్పను. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఇప్పుడే సంతోషంగా ఉన్నాం. 2 రోజుల ముందే మిల్లీ బర్త్డే అయ్యింది. మిల్లీ ఫ్రెండ్స్ అందరూ కలర్ గా డ్రెస్ వేసుకుని వచ్చారు. తర్వాత బర్త్డే గర్ల్ మిల్లీ. తర్వాత అక్కడ అందరూ ఒక్కొక్క యాక్ట్ ప్లే చేశారు. అరే, మిల్లీ యాక్ట్ జరిగినంత వరకు మరి కేక్ ఎలా కట్ చేస్తాం? కావాలంటే చూడండి, ఈ రోజు మన కూతురు దేవతలాగా చేస్తుంది. క్లాప్ చేయండి. మన మిల్లీ ఈ గుర్రపు బండి యాక్ట్ ఎందుకు చేసిందో చెప్తుంది. ఈ రోజు నా బర్త్డే, ఇంకా నా బ్రదర్ బంటి రాలేదు. ఈ సాంగ్ ఆయన కోసమే చేశాను. ఈ రోజు మా అన్నయ్య నాకు బాగా గుర్తుకొస్తున్నారు. తను అలా చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. ఎందుకంటే తను మా బాబు బంటి డ్రెస్ వేసుకుంది. 3 నెలల క్రితం తను నేలల్లో పడి చనిపోయాడు. హ్యాపీ మేము మిల్లీకి అబద్ధం చెప్పాం. తను పిక్నిక్ వెళ్ళాడు, త్వరగానే తిరిగి వచ్చేస్తాడు అని. ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ పాట, మిల్లీకి ఆ డ్రెస్ ఎక్కడి నుంచి వచ్చింది? మీకన్నీ తెలుసు కూడా ఇలాంటి పని చేశారేంటి? మిల్లీ వేసుకోవడానికి చాలా మంచి మంచి డ్రెస్సులు తీసుకునొచ్చాం, కానీ మీరు బంటి డ్రెస్ వేశారెందుకు? ఇలా చూడండి, ఇందులో నేనేం చేయగలను మిస్టర్ ప్రణవ్? ఇంకా మీకే తెలుసు మీ కూతురు ఎంత మొండిదో. ఇంకా తనకి బంటికేమైందో కూడా తెలీదు. ఇంకా తన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టామనుకో, నేను నిజం చెప్పాల్సి ఇలా వస్తుంది. చూడు ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ విషయం మిల్లీకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు, సరేనా? ప్లీజ్. కానీ ఏదో ఒక రోజు మిల్లీ దగ్గర చెప్పే కదా తీరాలి. బంటి ఇకపై తిరిగి రాడు అని. మేమేదైతే జరగకూడదని భయపడ్డామో అదే నిన్న జరిగింది. మమ్మీ, నాన్న, రా బంగారు తల్లి, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. నీ క్షేపంగా అడుగు. మీరే చెప్పారు బంటి అన్నయ్య ఈ రాకెట్ లో మూన్ చూడటానికి వెళ్ళారని. కానీ ఎందుకని ఇంటికి రాలేదు? అదా బంగారం, మీ అన్నయ్య ఉన్నాడే, వాడు త్వరగానే తిరిగి వచ్చేస్తాడు. తను రాకముందు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఫోన్ చేస్తాడు. మిలి, నువ్వు వెళ్ళి నిద్రపో. నాకంతా తెలుసు, మీరు అబద్ధం చెప్తున్నారు. బంటి అన్న తిరిగి రారు. మిలి, మిల్లీ, తన్ని భరించడం చాలా కష్టమవుతోంది, చాలా ఎక్కువ చేస్తోంది. మిల్లీ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. నువ్వైనా చెప్పు. మిలి కాస్త తలుపు తీ. నాన్న మిలి. నీతో అన్ని చెప్తారు. హా మిలి, తలుపు తీ. మిల్లీ, నాన్న చెప్పేది విను, డోర్ ఓపెన్ చేయి. మిల్లీ. మిలి, Oh my నువ్వు God. బాగున్నావు కదమ్మా? హే మమ్మీ, ఆ ఫ్లవర్ బాల్కనీలో మా ఫ్రెండ్ ని ఎవరో కొడుతున్నారు. ఏ ఫ్లవర్ బాల్కనీ? ఎవరమ్మా నీ ఫ్రెండ్? ఏంటి విషయం చెప్పు. అదిగో మమ్మీ, అక్కడ చూడండి. ఆ ఫ్లవర్ బాల్కనీలో ఎవరైనా ఫ్లవర్ బాల్కనీ? ఏ ఫ్రెండ్ మిల్లీ? అదిగో అక్కడ చూడండి. ఎక్కడ చూడమంటావు? అక్కడ ఎవరు లేరు కదా. అక్కడ ఎవరు ఉన్నారు, నా కళ్ళతో నేను చూశాను. మేము అక్కడ చూసినప్పుడు ఎవరూ లేరు. రండి. అది మిల్లీ ఊహ మాత్రమే. మిల్లీ, నువ్వేం చేస్తున్నావు? మిల్లీ, ప్లీజ్, చెప్పేది విను. చెప్పేది విను. మిల్లీ, అమ్మ చెప్పేది విను. బంటికి బదులుగా తన ఒక ఫ్రెండ్ని
మిల్లీ తన మైండ్ లో బాగా సెట్ మిల్లీ చేసుకుంది. నేను చెప్పేది ఇది విను. ఇంత పెద్దదవుతుందని అరే నేను అస్సలు ఊహించలేకపోయా. మిల్లీ నాకు తెలిసి మానసికంగా తను ఇబ్బంది పడుండాలి. ముందు బంటి గురించి బాధపడింది, ఇప్పుడు ఫ్రెండ్ గురించి. ఒకవేళ తను చెప్పిన విషయం మీకు అర్థం కాలేదనుకుంటా, అందుకే తనే వెళ్ళిపోయింది. సరే, ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా? అనుమానం సార్, ఒక్క నిమిషం. మిల్లీ నోటు మా దగ్గర ఉంది సార్. దీన్ని బట్టి చూస్తే తను ఇష్ట ప్రకారమే వెళ్ళినట్టు అనిపించింది. అమ్మా నాన్నకి నా మాటపై నమ్మకం లేదు, అందువల్ల నా ఫ్రెండ్కి సాయం చేయడానికి నేను వెళుతున్నా. త్వరలో వచ్చేస్తా. వెళ్ళి నా అన్నయ్య తిరిగి రాలేదు, కానీ నేను వచ్చేస్తాను. చూడండి, మిల్లీ ఇంకా తన ఫ్రెండ్ కథ ఏంటని తనని మీట్ అవుతేనే మనకి తెలుస్తుంది. మీరు మాపై నమ్మకం ఉంచండి. మిల్లీని త్వరలోనే మేము కనిపెడతాం. ఏంటి ఫ్రెడీ, ఏదైనా తెలిసిందా? ఆ రోహన్ ఫోన్ 500 మీటర్ల దూరంలో ఉంది సార్. అది ఇక్కడ ఎక్కడో పక్కనే ఉంది సార్. 500 మీటర్సా? సార్ రోహన్ ఎందుకు ఈ వైపు వచ్చుంటాడు? పూర్వీ ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంది, అందుకే ఇక్కడికి వచ్చాడు. చూద్దాం, ఏదో ఒక విషయం తెలుస్తుంది. పూర్వీ ఒక్క నిమిషం ఆగు, అలాగే ఆపు. కొంచెం వెనక్కి రివర్స్ తీ. రోడ్డు వదిలేసి కారు కిందకి దిగింది. వెనక్కి వెళ్ళు, ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. చెక్ చేయి. సార్, తలకి దెబ్బ తగిలింది, కానీ ఒంట్లో ఎక్కడ కూడా దెబ్బ ఆనవాళ్ళు ఏదీ లేదు సార్. సార్, మొబైల్ దొరికింది. ఇది రోహన్ దై ఉంటుంది. చూడు, లాస్ట్ కాల్ ఎవరికి చేశాడు? ఏదైనా మెసేజ్ ఉందేమో చూడు. చివరి మెసేజ్ వచ్చి వీడు వలుషకి చేశారు కదా, అదే ఉంది సార్. దాని తర్వాత వీడు ఎవరికి ఫోన్ చేయలేదు, ఎవరు వీడికి కూడా ఫోన్ చేయలేదు సార్. అంతా విచిత్రంగా ఉంది ఫ్రెడీ. ఒక భర్త తన భార్యకి సెల్ ఫోన్లో మెసేజ్ పంపిస్తున్నాడు. అంటే అరగంటలో ఇంటికి వస్తానని చెప్పాడు, కానీ వచ్చే దారిలోనే పాపం యాక్సిడెంట్ అయ్యింది. అలాగే భార్యని పాపం ఇంట్లోనే ఎవరో చంపేశారు. ఇది చాలా కన్ఫ్యూషన్గా ఉందే. మనం ఏమనుకున్నాము అదే జరిగింది. హలో తారికా, హలో. నేను విన్నాను ఇవాళ సోలంకి సార్ రాలేదా? సార్ లేరు, అందుకనే మాకు వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువైంది. అవునవును, మీ మీద ప్రెషర్ ఎక్కువ అయి ఉంటుంది. ఎప్పుడు పని ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటారు. ఆ తర్వాత ఇబ్బంది పడేది మీరే కదా. కానీ సార్, ఆయన నిజంగానే ఒక పని మీద వెళ్ళారు సార్. అది సరే, మీరు చెప్పండి, ఈ బాడీ నుండి ఏం దొరికింది? వలుష చనిపోయింది విషం వల్ల. ఫ్యాన్కి ఉరేసుకోవడం వల్ల కాదు. ఏంటి, విషం వల్ల చనిపోయారా?
ఆ తర్వాతే దీన్ని ఉరితీసి పెట్టారు. కానీ వలుష ఎప్పుడు విషం తాగారు? మేము తన ఇంటిని ఫుల్గా చెక్ చేసాం, మాకు అక్కడ అలాంటిదేం దొరకలేదు. ఇప్పుడు విషం ఇంట్లో తిన్నారా బయట తిన్నారా దాని గురించి తెలీదు, కానీ తను చనిపోయింది విషం వల్లే, స్లో పాయిజనింగ్ సార్. ఈ వీడియో మీరు చూడొచ్చు. తన ఇంటెస్టైనల్ ట్రాక్ ఉంది కదా, అది ఈ వైపు అక్కడ అతుకుంది. అది అన్డైజెస్టెడ్ మైదా ఇంకా కాయగూరలు. ఇది ఎక్కువగా పిజ్జా లాంటి విషయాల్లో ఉపయోగిస్తారు. అలా అయితే తను పిజ్జా తినే చనిపోయారా? పంకజ్, పిజ్జా వల్ల కాదు, పిజ్జాలో విషం కలిపారు కదా దానివల్ల. అంటే ఎవరో పిజ్జాలో విషం కలిపి ఇచ్చారు. పిజ్జా తిని ఇంటికొచ్చిన తర్వాత తను చనిపోయింది. దాని తర్వాత అక్కడ ఎవరో వచ్చి ఫ్యాన్కి వేలాడదీశారు. ఈ హత్యని ఆత్మహత్యగా క్రియేట్ చేశారు. సార్, ఒకవేళ ఈమె భర్త రోహన్ వాడు ఏదైనా చెప్పుంటాడు, కానీ ఎక్కువ దెబ్బ తగిలినందువల్ల ఆయన ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మనం ఈ ఫోన్ని ఆధారంగా తీసుకుని కనిపెట్టచ్చు. ఈ ఫోన్ లొకేషన్ని ట్రాప్ చేయండి. ఈ ఫోన్ ఎక్కువ సమయం ఎక్కడుందో అక్కడే తను పిజ్జా తినుంటుంది. అన్నా, ఇది చట్నీయా విషమా? నా నోరంతా మండుతుంది. ఉన్న కారం అంతా ఇందులో వేశారనుకుంటా. సారీ మేడం, ఇందులో తప్పైపోయింది. కాస్త స్వీట్ కలపండి. అలాగే మేడం. అంకుల్ అంకుల్ అంకుల్, ఇలా చూడండి. ఏంటమ్మా, నీకేం కావాలి? 2 ప్లేట్లు పకోడీ. సరే ఇస్తాను. 2 ప్లేట్ పకోడీలు, చట్నీ. అంకుల్, చట్నీ వేయొద్దు. చట్నీ వేస్తే నా గొంతు పోతుంది. పాపా, మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? ఓ, నేనెందుకు మీకు చెప్పాలి? అది కూడా కరెక్టే. అది సరే, 2 పొట్లాలు ఎందుకు కట్టమంటున్నావు? నా ఫ్రెండ్ కూడా నాతో తింటుందిగా, అందుకనే 2 ప్యాకెట్. ఓ, నీకు ఫ్రెండ్ ఉన్నాడా? హా, తనెక్కడా? అదిగో అక్కడ కూర్చుంది. హలో, 2 వేటలున్నాయి. ఆ పాప దగ్గర డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఫోన్ చేసిన వెంటనే బయలుదేరండి. ఆలోగా చోటుని రెడీ చేయి, దాచిపెట్టాలి కదా. చమన్, మన 2 పిల్లల మీద కన్నేసించాలి. సమీర్, మీరు తన వెనకాలే వెళ్ళండి. జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 2 పిల్లలు తప్పించుకోకూడదు. పద. ఏమైంది మిల్లి? నువ్వెందుకు తినకుండా కూర్చున్నా? ఏమైంది మిల్లి? ఏం లేదు, మమ్మీ డాడీ గుర్తుకొస్తున్నారు. నేను లేకుండా వాళ్ళు తినరు. రేపు ఎలాగో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు. రేపు వాళ్ళతో కలిసి తిను. వాళ్ళిద్దరు ఇక్కడే కూర్చుని ఉన్నారు. రేపంతా సరే అవుతుంది. నువ్వు హ్యాపీ, నేను హ్యాపీ. రేపటి నుంచి నిన్ను ఎవరు కొట్టరు, ఎక్కడికి పంపించరు. రేపు నేను అక్కడికి వెళ్ళిపోతానుగా. హా, కానీ ఈ రోజు మనం ఎక్కడ ఉండాలి? ఇక్కడే. ఇక్కడ. హా, మనం తినేసాం కదా, ఇంకా ఒక రాత్రికి ఇక్కడే ఉందాం. సరే. నిజంగానే ఒకే ఒక నైటే కదా, అలాగ ఖచ్చితంగా మనకి ఏదో ఒక చోటు దొరుకుతుందిలే. నిన్న 1.5 సేపు మీ రెస్టారెంట్లోనే ఉంది. నిన్న నైట్ హత్య చేశారు. అవును సార్, ఆమె మా పాత కస్టమరే. వింటుంటే చాలా బాధగా ఉంది, కానీ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉంది. ఇక్కడ పిజ్జా తిని వెళ్ళినందువల్లే ఆవిడ పాపం చనిపోయారు. నాకేం అర్థం అవట్లేదు సార్. ఆ పిజ్జాలో విషయం కలిసింది. సార్, ఇది నమ్మలేను సార్. నిన్న చాలా మంది పిజ్జాలు తిన్నారు సార్. చాలా మంది పిజ్జా తిని వెళ్ళారు, కానీ మనూషానే ఇక్కడ చనిపోయింది. ఆ పిజ్జాలో విషం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? సార్, ఒకవేళ అతనే ఆ విషయాన్ని ఇచ్చుంటాడేమో.
నేను వీళ్ళ పక్కనే కూర్చొని ఉన్నాడే. ఏయ్, ఆ వ్యక్తి ఎవరు? సార్ పేరు తెలీదు కానీ మేడం పక్కనే కూర్చొని ఉన్నాడు సార్. వాళ్ళ మధ్య చిన్న గొడవ కూడా జరిగింది. ఆ వ్యక్తి పిజ్జా తిన్నాడా? తెలీదు సార్. ఏ వెయిటర్ ఆర్డర్ తీసుకున్నది? సార్ అంకిత్. సార్ కస్టమర్ వెయిట్ చేస్తున్నారు. సరిపో. నీకేం తెలుసు? ఏంటి దాస్తున్నావు? చెప్పు. సార్ తను చనిపోతుంది అనుకోలేదు. తను స్పృగ కోల్పోతుందని తను నాకు చెప్పాడు సార్. అది కూడా చాలాసేపు తర్వాత సార్. ఎవడు నీతో చెప్పింది? ఎవడ్రా నీతో చెప్పింది? ఎందుకు కంగారు పడుతున్నావు కేతన్? కేతన్ ఆ రోజు మేడంతో అతనే వచ్చాడు. మేడం మాట్లాడినప్పుడు ఆ పేరే చెప్పింది. కేతన్. సరే, బిల్ పే చేసింది ఎవరు? కేతన్ సరే పే చేశారు. క్రెడిట్ కార్డులు సార్. ఓ, క్రెడిట్ కార్డ్. సార్ అయితే కేతన్ ఈజీగా పట్టుకుందాం. సార్ నిన్న ఇంకొకరు కూడా ఆమెను కలవడానికి వచ్చారు. ఐ సీ. ఆ వ్యక్తి ఎవరు? హలో సార్ నేను అమర్ని. జ్యూస్ కొట్టు అతన్ని. మీకు బాగా తెలుసు. అరే, ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. నాకు ఇప్పుడు జ్యూస్ అంతా వద్దు, అర్థమైందా? సార్ నేను అందుకు ఫోన్ చేయలేదు సార్. ఇద్దరు చిన్న పాపలు ప్రమాదంలో ఉన్నారు సార్. ప్రమాదంలో ఉన్నారా? ఏంటి సమస్య? సార్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఆ ఇద్దరు పాపల్ని ఫాలో చేస్తున్నారు. ఆ పిల్లలతో ఎవరైనా ఉన్నారా? లేదు సార్, వాళ్ళతో పాటు ఎవరూ లేరు. వాళ్ళిద్దరికీ 8-9 ఏళ్ళు ఉంటాయి సార్. ఓకే ఓకే, థ్యాంక్స్. ఒకవేళ అది మిల్లీ ఇంకా ఆమె ఫ్రెండ్ అయి ఉంటుందా? ఇలా చూడు, కోప్పడ్డం వల్ల సమస్య ఎక్కువ అవుతుంది. అక్కడికెళ్ళి అనవసరమైన పనులు చేయకు, సరేనా? నువ్వేం మాట్లాడుతున్నావే? వాళ్ళ ఇష్టానికి చేస్తారు, నోరు మూసుకుని ఉండాలా? నా పరిస్థితి వాళ్ళకెలా తెలుస్తుంది? ఇలా చూడు, నువ్వు కాస్త మౌనంగా ఉండు. కోప్పడ్డం వల్ల ఎలాంటి పనులు జరగవు. అక్కడి నుంచి మనం ఎలాగైనా తప్పించుకోవాలి. సుబై, నువ్వు నన్ను ఆపలేవు. నిజాయితీ పరులు ఈ ప్రపంచంలో బతకూడదా? ముందు నేను ముంబైకి వెళ్తాను. వాళ్ళు నా ముందు రాని వస్తే సంగతి తేల్చేస్తాను. బండి ఆపండి. అరే ఆపండి. ఆపు 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 ఆపు. ఎక్కు 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 ఎక్కు. మేడం కాస్త చోటు ఇవ్వండి. అరే లోపల ఇదిగో, తీసుకో, ఖాళీ తీసుకో. లేకపోతే వేలాడుకుంటూరా. రండి. జాగ్రత్త. బస్ స్టాప్ ఇక్కడి నుంచి చాలా దూరం అనుకుంటా. మనం ఎలా వెళ్ళాలి? నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. ఏం చేద్దాం? నేనేమనుకుంటున్నంటే ఎవరైనా బండి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు లిఫ్ట్ అడుగుతా. వద్దు వద్దు, మమ్మీ డాడీ చెప్పారు మనకి తెలియని వాళ్ళు బండి ఎక్కకూడదు అని చెప్పారు. అయితే మనం ఏం చేయాలి? ఏ పిల్లలారా, ఎక్కడ తిరుగుతున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి మీరు? అంకుల్, మీరు మమ్మల్ని బస్ స్టాప్ లో వదిలి పెడతారా? బస్ డిపో దాకా ఎందుకు? మీ ఇంట్లో వదులుతాను. పదండి వెళ్దాం. అంకుల్, కానీ మీకు ఇవ్వడానికి మా దగ్గర డబ్బులు లేవు. పర్వాలేదు మా, ఇంటికి వెళ్ళాక మీ అమ్మ నాన్న దగ్గర తీసి ఇవ్వు. పద వెళ్దాం, పద. బ్యాగ్ ఇటు ఇవ్వు, ఇటు ఇవ్వు. త్వరగా, త్వరగా రామ్మా. ఆలోచించదు, చాలా టైం అవుతుంది. రండమ్మా త్వరగా. పద పద, వెళ్ళిపోదాం. అంకుల్, మీరు సిటీకి దూరంగా వెళ్తున్నారు. ఆటో అంకుల్.
మీకు బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందో తెలుసా అంకుల్? చూడడానికి చిన్నపిల్లవైనా చాలా తెలివిగలదల్లా ఉన్నావే. నోరు మూసుకుని కూర్చోండి. ఎక్కడ తీసుకెళ్తానో అక్కడికి రావాల్సిందే మీరు, అర్థమైందా? కాపాడండి 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 మమ్మీ కాపాడండి 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 కాపాడండి. నోర్మయ్, మిమ్మల్ని కాపాడే టైం అసలు ఎవరికి ఉందని? అరే ఏంటిది, బ్యాగ్ కింద పడేశారు. ఏదో ప్రాబ్లం అనుకుంటాను, అదేంటో చూడాలి. ఎరా రేయ్, నువ్వు చావాలంటే నా బండి దొరికిందా? ఆ? ఏమన్నావు? ఏంట్రా చావాలనుకుంటున్నావా? దిగరా. రే 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 రే, ఏం చేస్తున్నావురా నువ్వు? అంకుల్ అతను మమ్మల్ని కిడ్నాప్ చేయాలని బ- బ- చేస్తాడు. బ- అవును అంకుల్, మమ్మల్ని కాపాడండి. ఏయ్ పనికి మాలినోడా, పిల్లల్ని కిడ్నాప్ లేదు, చేస్తావా? వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. నేను ఆటో ఆ? అంతే, ఆటోతో పిల్లలు అబద్ధం చెప్తున్నారా? అవును. ఎందుకు కొడుతున్నావు? ఏయ్, ఏయ్, రేయ్, బర్రా. అంకుల్ తప్పించుకున్నాడు. మీ ఇద్దరికి ఏం కాలేదు కదా? అవును అంకుల్, మేము బాగానే ఉన్నాం. సరే మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? అంకుల్ మేము బస్ స్టాప్కి వెళ్ళాలి, మమ్మల్ని తీసుకెళ్ళరా ప్లీజ్. అది సరే గాని మీ మమ్మీ డాడీ ఎక్కడ? ఇంట్లో. ఆ, సరే పదండి. అంకుల్ మీరు వెళ్ళండి. ఏం పాపా, ఇక్కడ ఎవరిని మీట్ అవబోతున్నారు? ముందు వాళ్ళని రానివ్వు. మీ ఇద్దరిని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేను. అంకుల్ మీరు బాధపడద్దు, వాళ్ళు వచ్చేస్తారు. మిల్లీ తన ఇంటికి వెళ్తుంది, నేను నా ఇంటికి వెళ్తాను. ఎక్కడున్నారో నీకు తెలుసా? లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. వాళ్ళకి మంచి గుణపాఠం నేర్పించేంత వరకు నా మనసు కుదుట పడదు. ఏం చేస్తున్నావు? కోప్పడద్దు. ఎప్పుడు కోప్పడాలో అప్పుడు కోప్పడితే చాలు. ముందు మనం చూద్దాం, మనకి సమాచారం అందింది కదా, అది నిజమో అబద్ధమో చూద్దాం. ఒక పని చేద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. వెళ్దాం రా. పద. అదిగో అక్కడున్నారు. అరే అరే. ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు. మీరు పిల్లల్ని కిడ్నాప్ చేయండి. ఇంకో విషయం, బైక్ వాడితో జాగ్రత్త. పదండి. ఇదిగో బ్యాగ్ తీసుకో. అరే ఏంటిది, ఇతను కోపంగా నా వైపే వస్తున్నాడు. అరే ఆయన పకోడీ అంకుల్ కదా? అవును, ఆయన పకోడీ అంకులే. పాపా వచ్చి బైక్ ఎక్కండి, వాళ్ళు కోపంగా వస్తున్నారు. పట్టుకో ఏయ్! వాడిని కొట్టండి.
నువ్వు బాగున్నావు కదా? మిల్లీ, ఈవిడే మా అమ్మ. అంకుల్, మా నాన్నని కాపాడండి, వాళ్ళు మా నాన్నని కొడుతున్నారు. మిల్లీ ఎక్కడా? ఇక్కడే కదా ఉంది. హే, ఆగో! పంకజ్, వాళ్ళని తీసుకెళ్ళు. బయటికి రారా. రా. చిన్నపిల్లలతో ఆట ఆడటం అంటే మీకు చాలా ఇష్టం కదా. ఈరోజు నాతో ఆడండ్రా. ఈ ఆట ఇంకా బాగుంటుంది. సార్, నేను వలుషా పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని అమ్మేస్తుంటాం సార్. సార్, వలుషా తన నా భార్య కాదు సార్, తన నా పార్ట్నర్ సార్. సార్, మేము టీనాని కేతన్ కోసం కిడ్నాప్ చేశాము. నువ్వు ఎందుకని మిల్లీని కిడ్నాప్ చేసావు? సార్, అది నేను టీనా కోసం 5 లక్షలు తీసుకున్నాను. టీనా దొరక్కపోతే మిల్లీని వాళ్ళకి అప్పగిద్దాం అనుకున్నాను. కానీ మీ ప్లాన్ మొత్తం తలకిందులైంది. అదే మేము వచ్చేసాం కదా. మనూషా పిజ్జాలో విషం కలిపింది నువ్వే కదా? సార్, అది డబ్బులు మొత్తం తనే కాజేయాలని చూసింది సార్. అందుకే ఇప్పుడు నువ్వు ఆ రాత్రి అక్కడేగా ఉన్నావు. మనూషాని రెస్టారెంట్లో చూడడానికి వెళ్ళావు కదా? సార్, నేను అక్కడికి వెళ్తున్నప్పుడు వలుషా రెస్టారెంట్ నుంచి బయటకు వస్తుంది. వలుషా, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? మన ఇద్దరం కలిసే వద్దా అనుకున్నాం కదా. పద, కాసేపు కూర్చుని వెళ్దాం. వద్దు, ఇప్పుడు నేను వెళ్ళాలి. నాకు ఆరోగ్యం బాగాలేదు. రేపు రా, మాట్లాడుకుందాం. సార్, అక్కడ నుంచి బయలుదేరి మనుషులు లేని చోట నా బండిని ఆపేశాను. అంతేకాదు, నా మొబైల్ని అక్కడే వదిలేశాను కూడా. తను ఎప్పుడు చనిపోతుందో నాకు బాగా తెలుసు సార్. అందువల్ల అది ఆత్మహత్యలా చేయాలని తన ఇంటికి వెళ్ళాను. సార్, ఇంట్లోంచి బయలుదేరి తిన్నగా నా కార్ దగ్గరికి వచ్చాను. బండిని లోయలోకి తోసేశాను.
తర్వాత నా తలని స్టీరింగ్లో గుద్ది యాక్సిడెంట్ లాగా చూపించాను. అక్కడే మీరు వచ్చి నన్ను చూశారు. చాలా పెద్ద ప్లానే వేసావు నువ్వు. నిన్ను కాపాడుకోవడానికి చాలా పెద్ద ప్లాన్ వేసావు. డబ్బుకు ఆశపడి నువ్వు ఒక హత్య చేశావు. దాంతో వదిలేలేదు. అమాయకులైన చిన్నపిల్లల్ని అమ్మాయిలనుకున్నావు. మీరు బతికుండడానికి హక్కు లేని వాళ్ళు. మిమ్మల్ని ఊరికంబం ఎక్కించాలి. జయవంతి లాక్కుపో. ఎస్ సార్. లేరా రా. మిల్లీ మిల్లీ మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు? మిల్లి మిల్లి నా బంగారు, ఎలా ఉన్నావమ్మా? సార్ థ్యాంక్ యూ. టీనాని వాళ్ళ అమ్మ నాన్నకి అప్ చెప్పడానికి వెళ్ళాను. నేను చెప్పింది మీరు వెళ్ళలేదుగా. తానే టీనా. మీరు చేసిన సాయం వల్ల మాకు మా కూతురు దొరికింది. మిల్లి కానీ వచ్చండకపోతే ఆ చెట్టంకులు నన్ను ఎక్కడో తీసుకెళ్లేవారు. మీరందరూ గమనించారు కదా పిల్లలు ఎంత తెలివిగలవారుగా ఉన్నారో. లిజన్, పిల్లలు ఎప్పుడు ఏది చెప్పినా దాని వెనకాల బలమైన కారణం ఏదో ఒకటి ఉంటుంది. వాళ్ళ మాటలు కొట్టిపారేయకండి. వాళ్ళ మాటల్లో నిజం ఉంటుంది.